ఓకే, మరి ఈ పాఠశాలకు ఈరోజు ప్రభుత్వం పెట్టినటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ప్రభుత్వం తరఫున మరి పాఠశాలకు ఏమేమి వసతులు అందిస్తున్నారు విద్యార్థులు బాగుపడడం కొరకు అది మీకు తెలియజేయడం మా బాధ్యత. అలాగే మన పాఠశాలకు ఏమేమి వసతులు కల్పించింది ప్రభుత్వం అవన్నీ మీకు చూపించాను ఇంతసేపు. తర్వాత పాఠశాలలో జరిగేటటువంటి కార్యక్రమాలు ఏంటివి ఇంతవరకు ఈ సంవత్సరం బడి తెరిచినప్పటి నుంచి మీకు తెలియాలని అక్కడ ఫోటోల రూపంలో అన్నీ పెట్టడం జరిగింది. అంటే మీరు ఈరోజు వచ్చినా సరే ఈ 5 నెలలు జూన్ నెల నుంచి ఇంతవరకు జరిగినటువంటి కార్యక్రమాలు ఈ పాఠశాలలో ఏం జరుగుతున్నాయి అనేది మీకు అక్కడ చూడగానే అర్థమవుతుంది. మరి మీ పిల్లలు కూడా అక్కడ ఉంటే చాలా సంతోషం కలుగుతుంది, మీకు ఆనందం ఇవ్వాలని మేము అక్కడ పెట్టినాము. మరి అలాంటి మంచి కార్యక్రమాలు ఈ పాఠశాలలో జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ మీకు తెలియాలని ప్రభుత్వము ఈ మీటింగ్ పెడితే కొంతమంది తల్లిదండ్రులు రావడం మాకు కొంచెం నిరాశ కలిగించింది. తెలియాలని ప్రభుత్వం ఈ మీటింగ్ పెట్టింది. మరి అయితే ఆ ఉద్దేశం ఏమిటి? తల్లిదండ్రులకు అందరికీ ఎత్తున 10వ తరగతి తల్లిదండ్రులు ఎవరెవరు ఉన్నారో నాకు తెలియదు, కానీ వాళ్ళందరికీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ప్రతిరోజు పిల్లవాడు ఇక్కడ 10వ తరగతి విద్యార్థి చేయవలసింది ఏమిటంటే ఒక పీరియడ్ నేర్చుకోవాలి, వానికి మేము చెప్తాం అర్థం కానిది. 2వ పీరియడ్ ఆ నేర్చుకున్నవి రాయాలి. అట్లా ప్రతిరోజు ఒక్కొక్క సబ్జెక్టుకి 2 పీరియడ్లు కేటాయించడం జరిగింది ప్రభుత్వం. ఒక పీరియడ్ చెప్తాము, వానికి డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదు వానికి అర్థమైందంటే నేర్చుకుంటాడు. రోజు 2 క్వశ్చన్లు కానీ నేర్చుకొని నెక్స్ట్ పీరియడ్ రాస్తాడు. ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంటర్వ్యూల తర్వాత ఇంకొక టీచర్ వస్తారు, ఇంకో సబ్జెక్ట్, వాళ్ళు ఒక సబ్జెక్ట్ చెప్తారు, మళ్ళీ నెక్స్ట్ పీరియడ్ రాయాలి. ఇలా ఈ 100 రోజులు పాఠశాలలో 8 పీరియడ్లు జరిగితే రోజు 4 సబ్జెక్టులు జరుగుతాయి. ఆ 4 సబ్జెక్టుల టీచర్లు నేర్పిస్తారు, రాపిస్తారు. ఇది మీకు తెలియాలి. మీరు మీ ఇంటి దగ్గర మీ పిల్లల్ని కూడా చదువుకునేటట్టు చేయాలి. ప్రతి విద్యార్థి ఇక్కడ చదివేటటువంటి ప్రతి విద్యార్థి ఖచ్చితంగా పాస్ కావాలన్న ఆశయంతో మేము కృషి చేస్తున్నాం. తల్లిదండ్రులు మీ నుంచి కూడా మేము సహకారం కోరుకుంటున్నాం. ఇంటి దగ్గర మీ పిల్లల్ని చదివించడానికి కూర్చోబెట్టండి. మేము పాఠశాలలో చెప్పకుంటే మీరు వచ్చి అడగండి, అలాంటి సబ్జెక్టు మా పిల్లవాడికి అర్థం కాలేదు సార్, ఆ సబ్జెక్టు టీచర్ ఎవరంటే మేము చెప్తాం. మీరు ఆ టీచర్ని కానీ సార్ని కానీ కలిసి ఆ పిల్లవాడు ఆ సబ్జెక్టులో ఎందుకు వెనకబడిపోయినాడో తెలుసుకోండి, చెప్తాము. మీరు ఇంటి దగ్గర ఏం చేయాలో మేము చెప్తాము. ఈ రకంగా మీరు ఇంటి దగ్గర పిల్లవాడు ఎలా ఉన్నాడో మాకు తెలుసుకోవడం ఈ మీటింగ్ ఉద్దేశం. మరి బడిలో మీ పిల్లవాడు ఎలా ఉన్నాడో మేము చెప్పడం, మీరు తెలుసుకోవడం. అంటే ఇంటి దగ్గర పాఠశాలలో 2 చోట్ల విద్యార్థి మనకు కరెక్ట్గా ఉన్నాడంటే, బాగా చదువుకున్నాడంటే మీ విద్యార్థి తప్పకుండా పాస్ కావడం ఒకటే కాదు, ఉద్యోగం ఖచ్చితంగా తెచ్చుకుంటాడు. ఇది గ్యారంటీ. ఈ 2 పనులు సక్రమంగా జరిగినప్పుడే, ఒక చెయ్యి ఇంకో చెయ్యి 2 కలిసినప్పుడే శబ్దం వస్తుంది. అలాగే ఇక్కడ ఉపాధ్యాయులము ఇంటి దగ్గర తల్లిదండ్రులు మనమందరం కలిసి చేస్తేనే మన పిల్లవాడు పాస్ అవుతాడు, ఉద్యోగం తెచ్చుకుంటాడని మీరందరూ గ్రహించి మీరు ఇంటి దగ్గర మీ పిల్లల్ని ఖచ్చితంగా కూర్చోబెట్టి చదివిస్తారని ఆశిస్తున్నాం. మేమైతే ఇక్కడ 100% చదివిస్తున్నామండి. ఒక్క పీరియడ్ కూడా పిల్లవాడు ఖాళీగా పెట్టడం లేదు. ఉదయం మీరు 9 గంటలకు పాఠశాల ఉంటే మేము 8:30కే రమ్మని చెప్తున్నాం పాఠశాలకు. 8:30కు ఎందుకు రావాలి విద్యార్థి అంటే, ఒక అర్ధగంట టైంలో వాడు ముందు రోజు నేర్చుకొచ్చినవి నోట్స్లో క్వశ్చన్లు రాసుకొని వస్తే ఇక్కడ అర్ధగంటలో వచ్చి వాడు చూడకుండా అవి రాసి బెల్లు కొట్టిన తర్వాత మాకు చూపించాలి. అంటే ఆ అరగంట ముందు రోజు వాడు నేర్చుకున్నవి మరుసటి రోజు ఉదయం స్కూల్కి వచ్చే లోపల నేర్చుకున్నవి రాసి చూపించడానికి సమయము మిగతా పీరియడ్లలో టీచర్లు చెప్తారు, అప్పుడు రాయనికి టైం ఉండదని ఒక అరగంట ముందు రావాలని చెప్పాం. అది ఉదయం చేస్తున్నాం. మరి అలాగే మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాళ్ళని ఆడుకోవడానికి వదలడం లేదండి. మామూలుగా అయితే భోజనం చేసిన తర్వాత ఆడుకోవడానికి ఒక 10-15 నిమిషాలు టైం ఉంటుంది. 50 నిమిషాలు మనకు లంచ్ బ్రేక్ టైం ఉంటే అరగంటలో వాళ్ళకి తినిపిస్తున్నాం. మిగతా టైం ఇక్కడ కూర్చోబెడుతున్నాం. బయట వచ్చిన విద్యార్థి ఎదుట రాని విద్యార్థిని కూర్చోబెడుతున్నాం. వచ్చిన విద్యార్థి క్వశ్చన్లకు ఆన్సర్స్ నేర్చుకుంటూ ఉంటే రాని విద్యార్థి అంటే బుక్ చదవడానికి రాని వాళ్ళకు గుణింతాలు ఒత్తులు వాళ్ళకి నేర్పిస్తూ వాడు నేర్చుకుంటుంటాడు, వీడు చదువుకుంటుంటాడు. అంటే మనకు చదువు వచ్చిన విద్యార్థికి అవి రిపీట్ అవుతుంటాయి, బాగా చదువుతాడు, ఈ విద్యార్థి బాగుపడతాడు, ఆ విద్యార్థి బాగుపడతాడని ప్రతిరోజు లంచ్ బ్రేక్లో తిన్న వెంటనే వచ్చి కూర్చోబెడుతున్నామండి. ఇది తర్వాత మళ్ళీ లాస్ట్ పీరియడ్ 8వ పీరియడ్ మన హెడ్ మాస్టర్ సార్ నిజంగా గ్రేట్. ఎందుకంటే టైం టేబుల్లో మరి వెనకబడినటువంటి విద్యార్థులకు ఇలాంటివి నేర్పించడానికి టైం ఉండదని 8వ పీరియడ్ ప్రతిరోజు 8వ పీరియడ్ ఆ నేర్పించడం కొరకు ఏ సబ్జెక్టు వేయలేదు.
సబ్జెక్టు కాకుండా అవి నేర్పించడానికి పిల్లలకు టైం ఉండాలని సారు మరి 8వ పీరియడ్ కేటాయించాడు. 8వ పీరియడ్ మీ పిల్లలకు బుక్ చదవడానికి రాకపోతే, తెలుగు చదవడానికి రాకుంటే, ఇంగ్లీష్ చదవడానికి రాకుంటే, హిందీ చదవడానికి రాకుంటే అవి నేర్పించడానికి 8వ పీరియడ్ కేటాయిస్తున్నామండి. అంటే ఈ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి బుక్ చదవడం రావాలి ఖచ్చితంగా. అది తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే. ఈ 3 వచ్చినాయంటే మిగిలిన సబ్జెక్టులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం జరుగుతుంది కాబట్టి ఇంగ్లీషు చదవడానికి రావాలి. ఇంగ్లీషు డైరెక్ట్గా చదవడానికి రాకపోతే మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి ముందు తెలుగు చదవడం నేర్పించి తెలుగు నుంచి ఇంగ్లీషులోకి చదివేటట్లు చేస్తున్నామండి. ఇది పాఠశాల జరుగుతున్నది. సో ఇంగ్లీష్ ఒకటి నేర్పిస్తే మరి ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ 4 సబ్జెక్టులు చదవగలుగుతాడు, నేర్చుకోగలుగుతాడు, రాయగలుగుతాడు. ఇవన్నీ పాఠశాలలో జరుగుతున్నాయి. మీరు మీ ఇంటి దగ్గర వచ్చినప్పుడు మీ పిల్లవాడిని ఖచ్చితంగా అడగండి, ఈరోజు ఏం నేర్చుకొచ్చినావు, ఈరోజు ఏమైనా కొత్తగా నేర్చుకొచ్చినావు అని అడగండి. ఇంటి దగ్గర నేను రిక్వెస్ట్ చేసేది అంటే ప్రతి తల్లి తండ్రికి పిల్లవాడు ఉదయం ఖచ్చితంగా 5కి లేచి కూర్చోబెట్టండి. 5 గంటలకు లేచి చదవాలి ఖచ్చితంగా. ఏ క్లాస్ పిల్లవాడైనా సరే ఒక 6th క్లాస్ ఒక్కటి మాత్రం 6 గంటలకు ఖచ్చితంగా కూర్చోబెట్టండి. మిగిలిన పిల్లలు 5 గంటలకు లేవాలండి. మేము చెప్తున్నాను ఏమంటే ప్రైవేట్ పాఠశాలలో మీరు చూస్తుంటారు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో 4కే లేపి 5కి అంతా రెడీ చేసి 5కి ఖచ్చితంగా స్టడీ వరకు కూర్చుంటారండి. వాళ్ళు అక్కడ పిల్లలకి ఎక్కువ మార్కులు వస్తున్నాయి, మనకి తక్కువ మార్కులు వస్తున్నాయంటే కారణం ఇదే తేడా. ఆ తేడాను మనం కూడా మన పిల్లల్లో అది లేకుండా చూసుకున్నామంటే మన పిల్లవాడు కూడా మంచి మార్కులు వస్తాయి. ఉదయం 5 గంటలకు ఖచ్చితంగా లేచి కూర్చోవాలి, 7:30 వరకు చదవాలి, 7:30 నుంచి 8కి రెడీ కావాలి, 8 గంటల నుంచి స్కూల్కి రావాలి. ఇంటికి వచ్చే లోపల 8:30 అవుతుంది, రాస్తాడు. మేము 8 పీరియడ్లు ఇక్కడ పిల్లవాడు ఎక్కడ తప్పించుకొని పోకుండా వాడిని బాగా చదివేటట్టు చేస్తున్నాం. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఇంటికి వస్తే 4 గంటల నుంచి 6 గంటల లోపల రాసేటివి పెట్టియండి. ఒకవేళ రాసేది అయిపోయిందంటే ఆడుకోమని చెప్పండి. 6 గంటలకు ఖచ్చితంగా చదువుకోవడానికి కూర్చోవాలండి. 6 గంటలకు ఖచ్చితంగా చదువుకోవడానికి కూర్చోవాలి. 6 నుంచి 9వ తరగతి వాళ్ళు 9 గంటల వరకు చదివితే 10వ తరగతి విద్యార్థి ఖచ్చితంగా 10 గంటల వరకు చదివేటట్లు చేయాలండి. ఖచ్చితంగా 10 వరకు చదవాలి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకోవాల్సినవి ఎక్కువగా ఉన్నాయి. ఇదింత ఒక 100 రోజులు మన పిల్లలకి శ్రద్ధ తీసుకున్నట్లయితే 10th క్లాస్ పిల్లలకు ఆ తర్వాత మనం మంచి రిజల్ట్ వచ్చిన రోజున మనమందరం సంతోషంగా ఉండాలి. అంటే ఈ 100 రోజులు ఈ ప్రకారం మనం చేయాలి. ఇక మిగతా పిల్లలకు కూడా అయిపోయాం కదా, 9 గంటల వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలండి. మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే మీ వాడి ఇంటి దగ్గర చదువుతున్నాడని నేను చాలామంది తల్లిదండ్రులను మేము అడుగుతుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వస్తున్నాడు సార్, రాసుకుంటున్నాడు సార్ అని చెప్తున్నారు. రాసుకోవడం వేరు, నేర్చుకోవడం వేరు. రాసుకుంటే నోట్బుక్లు మాత్రం నిండుతాయండి, బ్రెయిన్ నిండదు. ఎగ్జామ్లో రాయాలంటే బ్రెయిన్లోకి పంపించాలి. అవి పంపించాలంటే ఖచ్చితంగా నేర్చుకుంటూ కూర్చోవాలి. 6 గంటల నుంచి 9 వరకు గట్టిగా, మీకు చాలామందికి చదువు రాకపోయిండొచ్చు, కానీ వాడు గట్టిగా చదవమని చెప్పండి. గట్టిగా బయటికి చదివేటట్లు మనం చేసినామంటే వాడు చదువుతున్నాడా, ఊరికే కూర్చున్నాడా అనేది తెలిసిపోతుంది. సో ఆ ప్రకారం మీరు చదివేటట్టు చేసినంటే ఖచ్చితంగా మన పిల్లవాడు నేర్చుకుంటాడు. రోజు 2, 3, 4 క్వశ్చన్లకు జవాబులు నేర్చుకొని వచ్చి రాయమని చెప్పండి. మీ ఇంటి దగ్గర కూడా మీరు రాపియని చూడకుండా ఒకసారి రాయమని చెప్పండి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీ విద్యార్థి తప్పకుండా పాస్ అవుతారు. ఈ విషయం మీకు తెలియడం కోసమే ఈ మీటింగ్ పెట్టింది. మిమ్మల్ని అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం తల్లిదండ్రులని, ఇంటి దగ్గర మీరు ఎన్ని పనులున్నా సరే, ఎన్ని పనులున్నా మన పిల్లవాడి మీద ధ్యాస ఉండాలండి. మన పిల్లవాడు ఏం చేస్తున్నాడు, మనం బయటికి పోయినాము, ఇప్పుడు మగవాళ్ళు బయటికి పోతారా లేదా, వాడిని వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని నేర్చుకున్నామని కొంచెం వాడిని రోజు తిట్టడం తనడం కాదండి, ప్రేమగా వాళ్ళని దగ్గర తీసుకొని వాళ్ళ పక్కన కూర్చొని కొద్దిసేపు వాడిని ప్రశ్నించండి. ఏం చేస్తున్నాడు, పాఠశాలలో బాగుందనన్నా, టీచర్లు అందరూ బాగా చెప్తున్నారా, బాగా చదువుకుంటున్నావా అని చెప్పి మరి ఇంటి దగ్గర ఏం నేర్చుకుంటున్నావు, ఇలా మనం రోజు పిల్లలతో టచ్లో ఉంటే వాడు ఎంతవరకు చదువుతున్నాడు ఏం లేదనేది మనకు తెలుస్తుంది. అది మీరు అందరూ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. మేము పాఠశాలలో చేసేటటువంటి ప్రతి కార్యక్రమంలో మీ అందరి సహకారం మేము కోరుకుంటున్నాము. మనకు కావాల్సింది ఏమిటంటే మన పిల్లవాడు ఖచ్చితంగా బాగా చదవాలి, మంచి మార్కులతో పాస్ కావాలి, ఏదో ఒక ఉద్యోగం సాధించుకొని సుఖంగా బ్రతకాలి. ఈ విషయంలో మీ అందరి సహకారం మేము కోరుకుంటూ మీరు ఇక్కడికి వచ్చినందుకు మిమ్మల్ని అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.